మహానాడుకు సంబంధించిన 2వ అంశం. లోకేష్ గారిని పట్టాభిషేకం చేయడానికి రంగం సిద్ధం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా? ఈ రిమైనింగ్ 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే లోపు ముఖ్యమంత్రి సీట్లు ఏమైనా కూర్చోబెట్టే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? ఒక అనలిస్ట్గా ఏం చెప్తారు కృష్ణారెడ్డి గారు? ఇప్పుడు నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలా, లేకపోతే సీఎం ఇవ్వాలా, లేకపోతే పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలా అనేటువంటి అంశం వాళ్ళ ప్రభుత్వం 3 పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా హోదా ఇవ్వాలి, లేకపోతే హోదాలో పెట్టుకోవాలి అనేటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి విషయం. అయినా కానీ ప్రజాస్వామ్యతంగా ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ విషయాల్లో మనం ఖచ్చితంగా బయట వాళ్ళం కూడా ఆ అంశాన్ని చర్చిస్తాం, నో డౌట్. ఇందాక సురేందర్ నాయుడు గారు ఒక మాట చెప్పారు. ఏం మాట చెప్పారు? మా నారా లోకేష్ ని మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, మా పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఇతను అన్ఫిట్టు, ఇతను పనికిరాడు గతంలో అన్నారు అని ఆయన కూడా ఒప్పుకున్నాడు. మిగతా వాళ్ళు ఎలాగో వేరే వాళ్ళు విమర్శిస్తారు, అది వేరే అంశం. కనీసం వాళ్ళ పార్టీలో వాళ్ళందరినీ కాదు అని, వాళ్ళ యొక్క విమర్శలు కూడా కాదని ఇప్పుడు నాయకుడిగా ఎదిగాడు. ఎదిగిన తర్వాత ఎక్కడ ఏ స్థాయికి ఎదిగాడు? ఆయన ఒక ఏమీ లేకుండా ఎమ్మెల్సీ అయ్యాడు, ఏమీ లేకుండా మంత్రి అయ్యాడు, ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యాడు గెలవకుండానే. ఆ తర్వాత ఓడిపోయాడు, ఆ తర్వాత మళ్ళీ గెలిచాడు, మళ్ళీ మంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, రేపొద్దు చంద్రబాబు నాయుడు తప్పుకుంటే ఈయన ముఖ్యమంత్రి కూడా కావచ్చు. ఈ పీరియడ్ ఈ పీరియడ్ లో వాళ్ళ ఇష్టం అండి. కూటమిలో ఉన్న పార్టీలు ఒప్పుకోవాలి కదండి. నేననేది కూటమిలో ఉన్న వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలేదా? చంద్రబాబు గారిని బాత్రూమ్ నరకలా మీరు. ఇక్కడ నారా లోకేష్ అనేటువంటి ఒక లీడరు ఆ విధంగా ఫెయిల్యూర్ దగ్గర నుంచి ఇప్పుడు లీడర్ స్థాయికి రావడానికి అంటే, ఒక పిల్లగాడు కడుపులో, ఒక బిడ్డ కడుపులో పెరిగేటువంటి క్రమంలో పూర్తి స్థాయి పరిపక్వత రాకుండా 7 నెలలకో 8 నెలలకో పూర్తి నెలలు కూడా పుడితే ఏం చేస్తారంటే ఇంక్యుబేటర్ లో పెడతారు. ఇంక్యుబేటర్ లో పెట్టి అతనికి పరిపుష్టత వచ్చిన తర్వాత బయటకు వచ్చి తర్వాత మిగతా వాళ్ళలాగా అందరిలాగా. ఇలాంటి ఇంక్యుబేటర్ నాయకుడు ఈ రోజున నారా లోకేష్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఆయన ఏమీ లేకుండానే ఎమ్మెల్సీ అయ్యాడు, ఎమ్మెల్సీ మంత్రి కూడా అయ్యాడు. అదే విధంగా ఓడిపోయిన తర్వాత ఆయన నాయకుడిగా ఉన్నాడు, జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు మళ్ళీ మంత్రి అయ్యాడు. ఇప్పుడు ఈ స్థాయికి ఏదో ఒక స్థాయికి వెళ్తాడు అని నేనేమంటానంటే, ఇదే స్థాయిలోకినా మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తే జూనియర్ ఎన్టీఆర్ దాకా బాగుందండి. ఆయన తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు లేడు, ఆయన వస్తాడో రాడో కూడా ఎవరికి తెలియదు. నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఆ ఉదాహరణ ఏంటంటే, రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ, కింజరపు వాళ్ళ నాన్న ఎవరైతే ఎర్రనాయుడు గారు, రామ్మోహన్ నాయుడు తండ్రి తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకుడు ఎర్రనాయుడు. 2014లో ఎంపీగా గెలిచాడు. 2019లో రాష్ట్రం అంతా 23 సీట్లు పరిమితమైనప్పుడు 3 ఎంపీలే గెలిచినప్పుడు రామ్మోహన్ నాయుడు గెలిచాడు. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ఎంపీగా గెలిచాడు. ఇప్పుడు లాస్ట్ తీర్మానం ఈ రోజున రామ్మోహన్ నాయుడు ప్రవేశపెట్టాడు. ఒక మాట మాట్లాడాడు, నన్ను గుర్తించి నాకు మంత్రి పదవి ఇచ్చారు, కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు అని చెప్పారు. నేనేమంటాను అంటే, రామ్మోహన్ నాయుడు వాళ్ళ నాన్న దగ్గర నుంచి రామ్మోహన్ నాయుడు కూడా ప్రూవ్డ్ లీడర్. రామ్మోహన్ నాయుడు ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కి తెలుగుదేశం పార్టీ తరఫున అయ్యేటువంటి అవకాశం ఉందా? సురేందర్ నాయుడు గారు లాంటి వాళ్ళు ఎవరైనా ఈ మాట చెప్పగలరా? కనీసం ఉదాహరణకైనా. ఎట్లా చెప్తారు సార్? అది ఆ పార్టీ ఎవరిది? ఎన్టీ రామారావు గారిది. ఆ తర్వాత చంద్రబాబు గారి చేతుల్లోకి వచ్చింది, అక్కడి నుంచి ఆయన కొడుకు అవుతాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయన భార్య, ఆయన కుమార్తెలు, ఆయన బంధువులు అవుతారు. కానీ ఎవరు అవరు కదా సార్. ఇదేమన్నా కుటుంబ ఆస్తి అయినప్పుడు కూడా జరుగుతుంది అదే సార్. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది అదే. ఉత్తరాంధ్రలో ప్రమేయం లేకుండా, అదే విధంగా పీసీ పార్టీ వాళ్ళ ప్రమేయం లేకుండా, రాజుల ప్రమేయం లేకుండా, ఉత్తరాంధ్రలో బీసీ ప్రమేయం లేకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పునాదుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. వాళ్ళకి ఎందుకని భవిష్యత్తు
కనీసంగా వచ్చేటువంటి అవకాశం ఉంది అని అన్నా ఎందుకు అనకూడదండి? రైట్ మొన్న మాట్లాడదాం, సమయం కూడా తక్కువ ఉంది. నీకు నారా లోకేష్ ఇచ్చుకుంటారా ఇచ్చుకోరా అని వేరే అంశం అండి. సమయం లేదండి, సమయం లేదు. ఇంక్యుబేటర్ లీడర్ అయినా సరే, ఇంక్యుబేటర్ లో తయారైన లీడర్ అయినా సరే ముఖ్యమంత్రి వరకు వెళ్ళొచ్చు. సమర్థత కలిగిన నాయకుడు కూడా ముఖ్యమంత్రి వరకు వెళ్ళే పరిస్థితి రాకపోతే అలాంటి పార్టీలు ప్రజాస్వామ్యమైనటువంటి పార్టీలు కాదు. అది తెలుగుదేశం కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. సురేంద్ర నాయుడు గారు, సో కృష్ణారెడ్డి గారు చాలా అంశాలు లేవనెత్తారు. సో వాటిలో ప్రధానంగా కనుక చూస్తే మరి నారా లోకేష్ గారి కన్నా కూడా రామ్మోహన్ నాయుడు గారు మరి వరుసగా 3 సార్లు ఎంపీ చిన్న వయసులోనే మరి ఆయన నాయకత్వ లక్షణాలు, అదేవిధంగా ఆ ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా బలమైనటువంటి మద్దతుదారులు ఉన్నటువంటి కుటుంబం అది. మరి ఆయన పేరు కనీసం చెప్పలేకపోతున్నారు అని అన్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్లో మనం మామూలుగా పార్టీలను పక్కన పెట్టి మనం మామూలుగా మాట్లాడుకోవాలంటే ప్రాంతీయ పార్టీలలో ఎవరైతే పార్టీ అధినాయకుడు ఉంటారో వాళ్ళ కుటుంబం నుండే వస్తారు నాయకులుగా. అన్ని పార్టీలు మీకు ఎక్కడైనా చూడండి, ప్రాంతీయ పార్టీలు ఎక్కడైనా చూడండి, తమిళనాడు చూడండి, లేదంటే ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ లో చూడండి, తెలంగాణలో చూడండి, లేకపోతే ఇంకొక దగ్గర చూడండి. ఇప్పుడు కేటీఆర్ ని కాదనుకోని ఇంకొక హరీష్ రావుకి ఇస్తారా? అసలు ఇచ్చే ఛాన్స్ లేదు కదా. ఈగలుస్తారా? ఇచ్చే సాహసం చేస్తారా? చేయలేదు. మధ్యలో ఏదో అన్నందుకు ఏదో మధ్యలో ఆయనకి ఏదో ఇస్తారు, పదవి ఇస్తారు అన్నందుకే పెద్ద రచ్చ అయింది ఇద్దరు మధ్య. ఇక్కడ నీకు జగన్మోహన్ రెడ్డిని కాదని చెప్పేసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకు ఇస్తారా? ఎట్లా ఇస్తారు? ఆయన కూడా సీఎం. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకు కూడా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం, వాళ్ళ అమ్మ మినిస్టరు, వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే, అతను సుదీర్ఘ రాజకీయ జీవితం వాళ్ళకి అవకాశం లేదు సార్. జనసేన ఒకవేళ భవిష్యత్తులో జనసేన సొంతంగా అవకాశం ఇచ్చిన నాదెళ్ల మనోహర్ గారికి ఏమి ఇవ్వరు కదా, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు అవకాశం. మరి ఇది జగమెరిగిన సత్యం. దీంట్లో తెలుగుదేశం ఒకదాని గురించే మనం మాట్లాడుకునేది కాదు. కృష్ణాంజనేయులు కూడా పెద్దలు ఆలోచించాలి. తెలుగుదేశం ఒక్కదాని గురించి మాట్లాడేది కాదు, అన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీల్లో అదే జరుగుతా ఉంది. తెలుగుదేశం ఏదో కొత్తగా వచ్చి తెలుగుదేశంలోనే వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు కాదు. తెలుగుదేశంలో అన్న బీసీలకు సముచిత స్థానం ఇస్తున్నావు, ఎస్సీలకు సముచిత స్థానం ఇస్తున్నావు, పార్టీలో కష్టపడిన వాళ్ళకి ఉన్నంతలో ఉన్నత పదవులు కూడా అధిరోహించేదానికి అవకాశాలు ఉన్నాయి. అదే నీకు దీంట్లో మిగతా పార్టీల్లో నువ్వు చేయలేరు కదా. మీరు లాస్ట్ 5 సంవత్సరాలలో బీసీలకి సామాజిక న్యాయం వారు అమలు చేశారు. ఎమ్మెల్యే సీట్ల విషయంలో టికెట్ల విషయంలో అమలు చేశారు. ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 100 మంది డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకలేదు మాకు అని అడుగుతున్నారు. ఏం మాట్లాడతాం మనం? సరే అవి పక్కన పెడితే ఎవరు ఎన్ననుకున్నా లోకేష్ బాబు గారు మీరు అన్నట్టు ఎమ్మెల్సీ అయి ఉండొచ్చు, ఎమ్మెల్సీ దగ్గర నుండి మినిస్టర్ అయి ఉండొచ్చు, ఇవన్నీ రాజకీయంగా పరిణతి చెందాడు. ఆ చెయ్యి దెబ్బ, గోడ దెబ్బ 2 తగిలినాయి 2014 నుండి 2019 వరకు. దాని తర్వాత 2019 నుండి 2024 వరకు ఆయన అనుభవించినటువంటి కష్టాలు నష్టాలు ఎవ్వరు అనుభవించలేదు. మంచి వయసులో భార్య బిడ్డల్ని వదిలేసి దాదాపు 350 రోజులు పాదయాత్ర, సుదీర్ఘ పాదయాత్ర చేసి విరామం లేకుండా ఒక లీడర్ గా ఎదిగాడు. ఆయన లీడర్ గా నిరూపించుకున్నాడు. మేమందరూ కూడా ఇప్పుడు నేను డైరెక్ట్ గా మాట్లాడతాను సార్. నేను ఏది కూడా ఆపు పెట్టుకొని లోపల పైకి మాట్లాడే రకం కాదు అది. కృష్ణాంజనేయులు గారికి కూడా తెలుసు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళే చాలా మంది వ్యతిరేకించారు లోకేష్ బాబు గారిని ఆ రోజు. ఈ రోజు ఆయనలో ఉన్నటువంటి లాయకత్వ లక్షణాలు ఆయన తెచ్చుకున్నాడు కాబట్టి రాటు తేలినాడు కాబట్టి నాయకుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు నోటితో అయితే అన్నారో అదే నోరు ఈ రోజు ఆయన్ను కొనియాడుతా ఉంది. ఆయనే కావాలి. ప్రత్యర్థులు ఎవరైతే ఏ నోటితో ఆయన పప్పు అని ఏలం చేశారో అలాంటి వాళ్ళని ఇప్పుడు తుప్పు రేగొడుతున్నారు అంటారు. తుప్పు రేగిపోతా ఉంది. లోకేష్ బాబు గారి మాట వింటే హార్ట్ అటాక్ వస్తా ఉంది. ఇంకొకరేమో హాస్పిటల్లో పోయి చేరిపోతున్నారు. ఇన్ని జరుగుతున్నాయి, అది వేరే విషయం. దాని తర్వాత ఇందాక చిన్నప్పరెడ్డి ఏదో గొప్పగా చెప్తున్నాడు వెన్నుపోటు అని. నేను అడుగుతున్నా, గొడ్డెల పోటుని గురించి కూడా మాట్లాడాలి కదా.
కోడికత్తి పోటు గురించి కూడా మాట్లాడాలి కదా. అవి మాట్లాడారంటే గత 5 ఏళ్ల పాటు అవి మాట్లాడి అందరికీ ఇవన్నీ జనాల గురించి మాట్లాడాలి కదా. వచ్చింది. గొడ్డెల పోటు, గులకరాయి పోటు, కోడికత్తి పోటు, తల్లికి వెన్నుపోటు, చెల్లికి వచ్చిందయ్యా చిన్నపరెడ్డి గారు. పార్టీ పుట్టింది శవాల మీద పెరిగిన పార్టీ ఉంది. మన పార్టీ ఎక్కడ పెట్టింది చెప్పండి అని చెప్పండి. రాజశేఖర శవం మీద పుట్టింది, రాజశేఖర శవం మీద మన పార్టీ పుట్టి, వివేకానంద రెడ్డి శవం మీద మన అధికారంలోకి వచ్చిన పార్టీ మన పార్టీ. తల్లిని పిల్లిని అందరినీ పొడిచి పక్కన అధికారం నాకు తెలియలేదు, తల్లి లేదు, ఎవరో అవసరం లేదు, నాకు అధికారం కావాలని చెప్పిన పార్టీ కదా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడయ్యా. ఏం మాట్లాడతారు మీరు? దాదాపు ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి వెన్నుపోటు 25 సంవత్సరాలకు ముందుండి మాట్లాడుతున్నారు మీరు. అడిగిపోయిన చంద్రబాబు నాయుడు అధికారంలో చేపట్టిన తర్వాత 4 సార్లు ముఖ్యమంత్రి గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. సమయం లేదు. చిన్నప్పటి గారు కంక్లూజన్ ఇవ్వండి. సురేంద్ర నాయుడు గారు సమయం లేదండి. చిన్నప్పటి గారు కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి కడపలో వాహనాన్ని నిర్వహించడం కాదు, సత్తా ఇచ్చిన హామీలు అమలు చేయడమే సత్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఎందుకని పాపం వారు ఏదో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటే వారి కార్యక్రమాలు కూడా చేసుకోవడం మీకు ఇష్టం లేదా? మీ పార్టీ అధినేత జలసీతో ఫీల్ అవుతున్నారా? మీ అడ్డాలో వారి కార్యక్రమం పెట్టి లక్షలాదిగా జన సమీకరణ చేశారని? సార్, ఈ భారతదేశంలో ఎవరు పథకాలు ఇస్తున్నా సరే చూసి ఆనందించి అంతకన్నా గొప్పగా ఇవ్వాలనేటటువంటి జలసి మా నాయకుడికి ఉంటుంది సార్. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని 99.9% ప్రతి హామీని కూడా నెరవేర్చినటువంటి గొప్ప నాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే రేపు 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా ఆయన ప్రకటించే రేపు వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా ఇంతకన్నా మహానాడు కన్నా ఘనంగా ఎక్కడ చేయబోతున్నారు వెన్నుపోటు దినం? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చారు.